మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పిల్లల్ని తోలాలంటే మాకు కూడా భయం అనిపిస్తుంది. మా పిల్లగాళ్ళకి ఏమైనా అయిందనుకో, వాళ్ళు చెప్పే వాదన ఏంటంటే మాకు ఇల్లు దొరకట్లేదు, అయితే ఇవ్వలేదు సార్ చదివియం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లా బయారం మండలం గండపల్లి అంగన్వాడీ కేంద్రం దగ్గర ఉన్నాము. సో మనం విజువల్తో చూసుకొచ్చేది కూలడానికి సిద్ధంగా ఉంది ఈ అంగన్వాడీ కేంద్రం. ఇటు అంటే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అంగన్వాడీలకి కొత్తగా నిధులు తీసుకొస్తాము, అంగన్వాడీలకి అంటే నోటిఫికేషన్ ఇస్తాము ఇఫ్రాత్ర అని చెప్పుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా చూస్తే మాత్రం దానికి మాటలు లేని చెప్పుకున్నట్టు అంటే పర్టికులర్ ఉంటుంది. మొన్న వచ్చినటువంటి భారీ వర్షాలకు మాత్రం కొంచెం వైపు మాత్రం అంగన్వాడీ కింద ఉన్నటువంటి బైకట్లు మాత్రం పూలడానికి సిద్ధంగా ఉంది. ఇక్కడే పిల్లలు కూడా పాపం ఇక్కడ బిక్కిమంటూ వాళ్ళు చదువుకుంటున్న పరిస్థితి ఉంది. మరి ఎందుకు మరి ఇట్లా ఈ విధంగా వచ్చింది? మరి ఇక్కడ పిల్లలు చదువుకున్న బిక్కి చదువుతున్నప్పుడు కూడా మరి వాళ్ళకి ప్రాణభయంతో ఉన్న పరిస్థితులు ఎందుకు అంగన్వాడికి పట్టించుకుంటారని చెప్పేసి మన విషయం కూడా లోపలికి వెళ్ళి చూసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి. చూడండి, ఒక ఉన్నటువంటి పిల్లలు సుమారు 20 మంది పిల్లలు కూడా ఇక్కడ ఉంటారు. కొత్త కూలిపోయి సిద్ధంగా ఉంది. పైన పట్ల కూడా నాని కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ భారీ వర్షాలకి గోడలు కూడా నాని కూడా పిల్లలు చదువుకున్న నేపథ్యంలో ఎప్పుడు కూలి మీద పడతాయని చెప్పేసి వాళ్ళకి భయాందోళన గుర్తుపరుస్తుంది. మరి ఎందుకు అంత నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పేసి కొంతమంది మనకి ఉన్నటువంటి అంగన్వాడీ సూపర్వైజర్ మేడం గారు మనతో పాటు ఉన్నారు. వాళ్ళు అడిగి సత్యం మీద. మేడం, మీరు చెప్పండి, ఏమి ఇంత నిర్లక్ష్యం అనేది కనిపిస్తుంది? నిర్లక్ష్యం ఏం లేదు, కాకపోతే ఏంటంటే మేము అతను ఈ వాసారా మళ్ళీ రిపేర్ చేపిస్తా అన్నాడు. ఆ రూమ్లు అయితే కండిషన్ గానే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు మేడం దృష్టికి వెళ్ళింది కాబట్టి మేము కూడా ఇంత మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనం అంటే న్యూస్ తీస్తున్న క్రమంలోనే ఇక్కడ నుంచి పిల్లల్ని కూడా వాళ్ళు వేరే చోటుకి తరలిస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు మీ పిల్లలు కూడా భయభ్రాంతులు. అంటే ఇక్కడ చూసుకున్నట్టు అంటే ఇక్కడ ఉన్నటువంటి భయం కూడా వాళ్ళకి తొలగించి వాళ్ళు మళ్ళీ వేరే చోటుకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు అంగన్వాడీ ఆయలు, వర్కర్స్, టీచర్స్ కూడా. ఎందుకు మరి ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు? మరి గతంలో కూడా ఎందుకంటే వర్షాలు నాని కూడా ఎప్పుడు కూలుతామని తెలియదు. వాళ్ళకి ఉన్న తల్లిదండ్రులు కూడా చాలా భయాందోళన కూడా. ఎందుకంటే ఇది అంగన్వాడీ కేంద్రం అంటే కూడా బాలింతలు కూడా చిన్నపిల్లలకి ప్రాథమిక విద్యను అందిస్తున్నారు. బాలింతలకు గర్భవతులు కూడా సరైన పోషక విలువలు ఇచ్చే కేంద్రం ఇది. మరి ఎందుకు మళ్ళీ మాట్లాడదాం, మీరు చెప్పండి మేడం. అంత అంటే అంగన్వాడీ కేంద్రం అంటే కూడా చాలా దగ్గర మేము రెంట్కు చూసినాం సార్. చూస్తే ఎక్కడ దొరకలేదు. మేము ఇంతకు ముందు సెంటర్స్ ని కూడా అవి రెంట్ సెంటర్లలో ఉన్నాయని ఒకటి తీసుకుపోయి స్కూల్లో పెట్టాము. రెంట్ ఫ్రీ బిల్డింగ్ ఒక అది ఖాళీగా ఉంటే ఆ బిల్డింగ్ లో పెట్టేసినాం. ఇప్పుడు ఈ సెంటర్ ఇది బానే ఉందనుకొని ఇది ఈ మధ్యనే అది వంగడం జరిగింది వర్షాలకి. అది రిపేర్ చేపిస్తా అన్నారు. సరే రిపేర్ చేపించాక తీసుకొద్దామని ఇప్పుడు సెంటర్ ని షిఫ్ట్ చేద్దామని వచ్చినాం సార్. ఇప్పుడు ప్రమాదం అయితే మనకు చెప్పిరా కదా మేడం, ఒక ఏదో ప్రమాదం జరిగితే ఎంత పిల్లలు ఎంత, అందుకే మేము దాని గురించి అదే ఆలోచించి ఇప్పుడు వేరే దగ్గరికి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. పిల్లల్ని అయితే షిఫ్ట్ చేస్తాం, సామాన్లు అయితే ఇక్కడే ఉంటాయి. ఇక వంట చేసి అక్కడికి తీసుకెళ్తాం. అందుకే ఇప్పుడు పిల్లల్ని తీసుకెళ్లడం జరుగుతుంది. మనతో మాట్లాడడానికి కొంతమంది ఇక్కడ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు అడిగి మీరు చెప్పండి సార్, అసలు ఎట్లుంది సార్ ఇక్కడ అంతా? పిల్లలంతా కూడా భయం చదువుకుంటున్నారు. వాళ్ళంతా పిల్లల్ని తోలాలంటే మాకు కూడా భయం అనిపిస్తుంది సార్. నాకు మనవరాలు మనవాడు ఇక్కడ చదువుకుంటున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు కూలికి పోతున్నారు. వాళ్ళకి సెక్యూరిటీ ఇక్కడ లేదు. మొన్న వచ్చిన తర్వాత మొత్తం ఇల్లు కూలినట్టుగా ఉన్నది. ఈ మధ్య కోతులు కూడా ఉన్నాయి. ఈ కోతులు కూడా ఎక్కువ దూకినాయి అనుకో, అవి గబుక్కుని ఆడబడితే పిల్లల మీద ఆడబడితే మా భయం అవుతుంది. పక్క భవనం కట్టించాలని మేము కూడా వాళ్ళని కోరుకుంటున్నాం సార్. అంటే అంగన్వాడీ అంటే ప్రాథమిక విద్య అందిస్తారు. గర్భిణులకు బాలింతలకు గుడ్లు కానీ ఇతర పోషక ఆహారంగా అందిస్తున్నారు. నేపథ్యంలో ఇంత అధ్వాన పరిస్థితిలో ఉంది. అసలు చూడడానికి కూడా మనకి ఒక భయాన్ని ఉంది. ఎందుకు అంత నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ? వాళ్ళ నిర్లక్ష్యం అంటే వాళ్ళకి ఇంటి కిరాయి ఇక్కడ లేదట. వాళ్ళు చెప్పే వాదన ఏంటంటే మాకు ఇల్లు దొరకట్లేదు, పిల్లలు ఏమన్నా ఇబ్బంది పడతారేమో అని ఇది మనం తీసుకున్నాం ప్రస్తుతానికని వాళ్ళు అంటున్నారు. అయినా కూడా మాకు ఈ స్కూల్లో చదివడానికి అయితే మాకు ఇబ్బందిగా ఉంది సార్. మా పిల్లగాళ్ళకి ఏమైనా అయిందనుకో వాళ్ళే బాధ్యతలని అనుకుంటున్నాం. మేమైతే ఇబ్బంది చదివియం, పక్క భవనం ఉంటేనే మేము చదివిస్తాం పిల్లగాళ్ళకి. చూసారు, ఇక్కడ మొత్తం మా పిల్లల్ని ఇక్కడ చదివించలేము ఎందుకంటే వాళ్ళు ప్రాణభయంతో ఉన్నారు అని చెప్పేసి కూడా పేద పిల్లలు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. దీనిపై కూడా ఉన్నతాధికారులు కానీ మంత్రులు సీతకు కానీ అంగన్వాడీ కేంద్రానికి నిధులు మంజూరు చేస్తామో అని గొప్పలు చెప్తున్నా కూడా అది మొత్తం ఇక్కడ మొత్తం ఆచరణ మీద కనబడట్లేదు. ఎందుకంటే అది ఎప్పుడు కూలుతుందో కూడా తెలియదు. పిల్లలు మొత్తం
చావుబతుకుల మధ్య చదువుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వారికి అంగన్వాడీ కేంద్రాలకి సరైన భవనాన్ని నిర్మించే వాళ్ళు ప్రాథమిక విద్యను అభ్యసించడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి ఇటువంటి స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది.